హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము గుంటూరు నుండి హైదరాబాద్ వరకు ఫ్యామిలీతో ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. జర్నీలో ఉన్న ఫన్, ఫుడ్, మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. సో, వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో! మా ట్రైన్ వచ్చేసి రేపల్లె టు సికింద్రాబాద్. ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ 8:50కి అలా ఉంటుంది అని అన్నారు. సో, మనం అంతా ప్యాక్ చేసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం రెడీ అవుతున్నారు. సో, మనం రైల్వే స్టేషన్‌కి వెళ్దాం పదండి. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్‌గా ఉంది. ఎందుకంటే నేను ట్రైన్ జర్నీ చేయబోతాను ఆఫ్టర్ 7 ఇయర్స్ బ్యాక్ తర్వాత. ఇది గుంటూరు రైల్వే స్టేషన్. చాలా బిజీగా ఉంది. చాలా మంది ట్రావెల్స్ కూడా ఉన్నారు. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్‌గా చెప్పిన టైంకే వస్తదన్నారు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ట్రైన్ అనేది 3 అవర్స్ అలా లేట్ అవుతుందని చెప్పారు. ఇది మాత్రం నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో జర్నీ చేయబోతున్నాను. అండ్ మేము వెళ్ళిన టైంకి కూడా కొంతమంది చిల్డ్రన్స్ అలా ఉన్నారు. స్కూల్ మొత్తం ఒక చిన్న వెకేషన్ లాగా మేము అడిగితే వైజాగ్ టూర్కి అలా వెళ్తున్నామని చెప్పారు. అండ్ ట్రైన్ కొద్దిగా ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ లోపల మనం రైల్వే స్టేషన్లో ఎట్లా ఉంటుందని చూసొద్దాం పదండి. మనకి ఇంకొద్ది సేపట్లో ట్రైన్ వస్తుందని చెప్పి క్యాన్వాస్ వచ్చింది. సో, మనం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మేము ట్రైన్లో సెటిల్ అయ్యాము. విండో వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. విండో నుంచి అలా చూస్తూ ఉంటుంటే మీరు రీసెంట్గా ట్రైన్ జర్నీ ఎప్పుడు చేశారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ట్రైన్ జర్నీలో తినటానికి అమ్మ ఇంటి నుంచి చేసిన వంట కన్నా నాకు మాత్రం ట్రైన్లో దొరికే ఫుడ్ అంటేనే చాలా ఇష్టం. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అలా మనం ట్రైన్లో వెళుతూ ఉంటుంటే మనకి చిన్న చిన్న స్టేషన్స్ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా నడికుడి జంక్షన్ దగ్గర ఉన్నాం. అలా మనం క్రాస్ అయ్యి ఇట్స్ ఫుడ్ టైం. అమ్మ చేసిన భోజనం చాలా రుచిగా ఉంది. ఎంతైనా అమ్మ చేసిన వంట కదా. లంచ్ కంప్లీట్ అయ్యేసరికి మనం పెద్దకూరపాడు స్టేషన్కి రీచ్ అయ్యాం. బయట వ్యూ చూస్తుంటే చాలా బాగుంది కదా. ఫ్యామిలీ మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయాం, ఎందుకంటే కొంతమంది వేరే చోట ఉన్నారు. ఫైనల్లీ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్ రీచ్ అయ్యాము. జర్నీ చాలా కంఫర్టబుల్గా, సేఫ్గా కంప్లీట్ అయ్యింది. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.